నమస్తే, వెల్కమ్ టు NS టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాన్సువాడ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా శాఖ అసెంబ్లీ కాన్వేర్ నాగం సాయిలు గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పులే జయంతి సందర్భంగా ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా మహాత్మా జ్యోతిబా పులే గారికి ఘనంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. నివాళులు కూడా అర్పించడం జరిగింది. మరి 1827 సంవత్సరంలో మహారాష్ట్రలోని సతారా గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. మరి ఆ రోజులు ఉన్న యొక్క మూఢనమ్మకాలు మరి దురాచారాలు వాటి అన్నిటి కూడా ఆయన ఒక చదువు ద్వారా వీటిని పెకిలివేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు చదువు అనేది సమాజానికి ఎంతో ముఖ్యం, చదువు ఉంటేనే ఈ యొక్క సమాజానికి వెలుగు అనే ఒక ఆలోచనతో ఆ రోజుల్లో చదువుకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. మరి అదే కృషి ద్వారా ఆయన విద్య అంటేనే వికాసం, విద్య అంటేనే విజ్ఞానం, విద్యతోటే ఈ యొక్క సమాజము సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ యొక్క చదువుకు చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహిళలు కూడా సమాజంలో సగభాగం, మరి ఈ మహిళ చదువుకుంటే సమాజం కూడా బాగుపడుతుందనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ యొక్క బాలికల కోసం పాఠశాలలు నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే బాల్య వివాహాలను అరికట్టడం, మరి అంతేకాకుండా ఈ యొక్క వితంతులు వివాహాలు చేయించడం, ఇంకోటి ఏంటంటే చాలా మూఢనమ్మకమైన విషయం ఏమిటంటే ఆ రోజు ఆ యొక్క భర్త చనిపోతే భార్యను కూడా చిత్తులు వేసి కాల్చివేయడం జరిగేది. మరి అటువంటి ఈ యొక్క సామాజిక రుగ్మతల ఈ యొక్క సమాజంలో ఆయన ఈ యొక్క చదువుదారులే వీటి అన్ని పెకివేయడం జరుగుతుందనే ఒక ఆలోచనతో ఈ యొక్క చదువును ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని గురువారం భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ సిటి రవికుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం మర్యాదల ప్రకారం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి రాజగోపురం వద్ద వీరికి స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్ గారికి ఎంకే ముజిబుద్దీన్ నివాసంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంకే ముజిబుద్దీన్ నివాసంలో రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని, ఇలాంటి శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని ఆయన దేవుణ్ణి కోరుచున్నానన్నారు.
మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా తార్నాక డివిజన్ లోని లాలాపేట్ ఇసుక బావి వద్ద జ్యోతిరావు పులే విగ్రహానికి టీటీయూసీ కార్మిక విభాగ అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీ మోత శోభన్ రెడ్డితో కలిసి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోత శ్రీలత శోభన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా జ్యోతిరావు పులే చేసిన ఎన్నో సంఘ సంస్కరణలు మరి ఈరోజు ముఖ్యంగా మేము కూడా చెప్తున్నాం. మేము తార్నాకలో జ్యోతిరావు పులే ఉంది. తార్నాక నుండి ఈ రోడ్డు వరకు జ్యోతిరావు పులే రోడ్డు పెట్టాలని ఆల్రెడీ మేము పంపించడం జరిగింది జిహెచ్ఎంసీకి. రాబోయే రోజుల్లో ఇది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీని తర్వాత తార్నాక నుండి ఈ రోడ్డు జ్యోతిరావు పులే రోడ్డుగా మారుతుంది. లాలపూట కాదు, జ్యోతిరావు పులే మారుతుంది. ఆల్రెడీ ఇది ప్రాసెస్లో ఉంది కాబట్టి అందరం కూడా ఈ పార్టీలకు అతీతంగా దీన్ని జరుపుకోవాలి. సికింద్రాబాద్ లాలపేట్ ఓబీసీ కోశాధికారి అకారం రమేష్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలిసి ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో అనేక సంవత్సరాలుగా అణచివేసినటువంటి కొన్ని వర్గాలని, ముఖ్యంగా ఆ వర్గాల్లో ఉన్నటువంటి మహిళల్ని భారతదేశంలో స్వాతంత్రం పూర్వము స్వాతంత్రం తర్వాత కూడా చదువుకు దూరం ఉంచినటువంటి ఒక సందర్భంలో మహాత్మా జ్యోతిరావు ఫులే మరి వారి సతీమణి సావిత్రి ఫులే అణచివేసినటువంటి సమాజంలో వాళ్ళకందరూ కూడా విద్య మనం నేర్పాలి, విద్య అందించాలి అనేటువంటి ఆలోచన వచ్చినటువంటి మహాత్మా ఫూలే గారి ఒక జయంతి నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఈరోజు వారికి నివాళులు అర్పణ జరిగింది. గురువారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కీరుమంద వేపనపల్లి ఆది ఆంధ్ర దళితవాడ బీసీ కాలనీ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, రాష్ట్ర పాల ఎకరి కార్పొరేషన్ చైర్మన్ మాజీ జెడ్పీ చైర్మన్ ఎంబీ కుమార్ రాజా, మండల కాన్వేర్ రామచంద్రారెడ్డి, ఎంపీపీ అమరావతి, కురుప సంఘం డైరెక్టర్ అమర్నాథ్, రాష్ట్ర విధిగా సంఘం డైరెక్టర్ ఎల్లప్ప, స్థానిక సర్పంచ్ రాజా నరసింహులు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. కొంచెం తిరిగి ఎట్లా నువ్వే పోతావు. జగన్మోహన్ రెడ్డి సాయం చేయాలా, పెద్ద ఫ్యాన్ గుర్తుకొట్టేయాలా, పెన్షన్ వస్తుంది. ముందు పాంప్లెట్ ఓకే సార్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కోక ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ జన్మదిన సందర్భంగా పేదలకు అన్నదానం చేయడంలో ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. మండల నాయకులు జనార్దన్ గౌడ్,
ఎన్పి నవీన్, మోత్కూరు మోహన్ నాయుడు, లోక్నాథ్ నాయుడు, హేమచంద్ర నాయుడు, మొగలి మంజు, కోక హరిబాబు నాయుడు, సూర్యనాయుడు, కొండేటి శివ, హరిప్రసాద్, బెజవాడ చందు, బెజవాడ నవీన్, శ్రీనివాసులు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్పీ గార్డెన్స్ లో శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు. శుభదినం రంజాన్ పండుగ వేడుక సందర్భంగా ముస్లిం సోదరులు మరియు మన హిందూ సోదరులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై ముస్లిం సోదరుల పండుగ జరుపుకోవడాన్ని సంతోషిస్తున్న సమయంలో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో ఈ పండుగ వచ్చింది కావున ఈ ఎన్నికల సందర్భంగా రేపు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మరియు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు మరియు మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సోదరులు గడ్డం వినోద్ గారు మరియు మిగిలిన 6 ఎమ్మెల్యేలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాల కోసం నిరంతరం సేవ చేసిన మానవతావాది, అంటరానితనంకు వ్యతిరేకంగా పోరాడిన పోరాట యోధుడు, స్త్రీ జనోద్ధారణ కోసం తన భార్య సావిత్రిబాయి పులేని దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా చేసిన మహిళలకు విద్యను ప్రసాదించిన విద్యాదాత జ్యోతిరావు పులే 197వ జయంతోత్సవంను బంగారుపాలెం మండలం టీడీపీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, बलहीन बड़ुगु वर्गाल आशा ज्योति महात्मा ज्योतिराव फुले, बलहीन बड़ुगु वर्गाल आशा ज्योति महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले, महात्मा ज्योतिराव फुले. అది నిన్న వాయిస్ రాలేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ రోజు రంజాన్ పండుగ వెంకట్రావుపేట ఈద్గాలో ముఫ్తీ మోయిన్ మౌలాలా ఈదుల్ ఫితార్ నమాజ్ అదా చేయించడమైనది. నమాజ్ కు వచ్చిన ముస్లిం సోదరులు ఒకరినొకరు అలాయ్ బలాయ్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బుధవారం రాత్రి నెలవంక దర్శనంతో ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్ ముగిసింది. जो टेंडर का हो या कलर डालने का हो या जो भी सोच हो कि हम लोग खिदमत करेंगे बोल के उन लोगों को भी हम लोग दिल की गहराइयों से शुक्रिया अदा करते हैं. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू. మంచిర్యాల జిల్లా చెన్నూరు పాత బస్టాండ్ లో మహాత్మా జ్యోతిరావు పులే 197వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పులే సావిత్రిబాయి విగ్రహాలను పూలమాలలు వేసి నినాదాలు చేశారు. జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే దంపతులు మహిళలకు వారి చదువు పట్ల చేసిన కృషిని కొనియాడారు. జ్యోతిబా పులే జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశమైన బహుజనులందరూ కూడా జై జ్యోతి, జై క్రాంతి, జై పూలే, జై అంబేద్కర్, జై భీమ్లతో
చరిత్రను మనం చూసినట్టయితే, భారతదేశ చరిత్రను మనం పరిశీలించినట్టయితే మహాత్మా జ్యోతిబా పూలే పుట్టే కంటే ముందు ఒక చరిత్ర, మహాత్మా జ్యోతిబా పూలే పుట్టిన తర్వాత మరొక చరిత్ర. చాలా మంది చరిత్రను చదువుతారు, కొద్ది మంది చరిత్రను అనుసరిస్తారు, కానీ కొద్ది మంది మాత్రమే, పిడిగడంత మంది మాత్రమే ఆ చరిత్రను తమ యొక్క విధానంగా మలుచుకొని చరిత్ర సృష్టిస్తారు. అలాంటి చరిత్ర యుగ పురుషులలో మహాత్మా జ్యోతిబా పూలే గారు ఒకరు. ఎందుకంటే అప్పుడు కునారిల్లుతున్న సమాజాన్ని బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, నిమ్న జాతులు, పీడితులు, తాడితులు అందరూ కూడా ఒక మనుషులుగా చూడరాని నాటి సమాజాన్ని ఒక పిడికడంత మంది అగ్రవర్ణాలు, మేధావులు, కులీనుల పెత్తందారీతనమున్న సమాజాన్ని చాలా మిగతా వాళ్ళందరినీ కూడా తొక్కేయడం జరిగింది. సామాజికంగా, ఆర్థికంగా, న్యాయపరంగా, తర్వాత రాజకీయ పరంగా వాళ్ళకి ఏ విధమైన సుభిక్షత అనేది లేకుండే, అసలు వాళ్ళను మనుషులుగానే చూడకుండే. ముస్లింల అత్యంత పవిత్ర పర్వదినం రంజాన్ వేడుకలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించారు. చిగురు మామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో గురువారం ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ముస్లింలు చిన్న పెద్ద నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ రోజు మా ఇందుర్తి గ్రామంలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మా గ్రామంలో దాదాపు 200 నుంచి 300 మంది ముస్లిం సోదరులు ఇందుర్తి ఈద్గాలో ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ అదా చేయడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా మరియు ఆహ్లాదంగా మంచి వాతావరణంలో మేము పండుగను జరుపుకోవడం జరిగింది. మా ఈద్గాలో ముఖ్యంగా కొన్ని వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఏంటంటే ఈద్గాకు సరైనటువంటి బౌండరీ లేక, అలాగే రోడ్ లేక ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి అధికారులు మరియు రాజకీయ ప్రతినిధులు కొంచెం జోక్యం కల్పించుకొని మాకు మద్దతు తెలుపుతారని కోరుచున్నాం. మంచిర్యాల జిల్లా రంజాన్ పండుగ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్ ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్ద ఎత్తున ముస్లింలు ప్రార్థనలో పాల్గొని రంజాన్ పండుగను జరుపుకున్నారు. अपने आंचल को उठाया और फिर यूं अल्लाह की बारगाह में अर्ज़ अल्लाहु अकबर अल्लाहु अकबर रात होगी, उसके बाद रुकू में जाने से पहले अल्लाह अकबर कहते हुए हाथों को कानों पर ले जाएंगे और छोड़ देंगे। दूसरी मरतबा भी ऐसे ही करेंगे, तीसरी मरतबा भी ऐसे ही करेंगे। ईद का खलीफा नमाज़ी ईद का खलीफा नमाज फरमा ले। खुश करें अपने इस ईद के दिन में गुनाहों का बिल्कुल ख्याल नहीं कर सकता, बस इशारे इशारों में करके जा रहा हूँ। बस सारी बातें आप समझ रहे हैं और इससे अमल करने की कोशिश करें कि जैसे एक इतिहास के साथ काम करें, ये इतिहास हमारे लिए बेहतर असर साबित करेगा। जनाब वाला अकबर आने वाले दिन से आ जाए, मैं आपके इंतजार ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి కోటపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో పూలే జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్ఞానం ప్రజలందరికీ అందాలని, మొదట తన భార్యకు చదువు నేర్పించి మహిళ అందరికీ విద్యను అందించిన ఘనత పూలే గారిదని, సమాజంలో ఆర్థిక సామాజిక అసమానతలను వ్యతిరేకంగా పోరాడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆయన ఆశయ సాధనకు మనందరం కృషి చేసి మహానీయులు చూపిన బాటలో నడవాలని కోరారు. గ్రామంలో పూలే గారి జయంతి ఉత్సవాలు ఘనంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కోటపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో కూడా పూలే గారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. పూలే గారు నిమ్న కులాలు, ఏదైతే బహుజన కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు చదువు లేకుండా అట్టడుగు వర్గాలు, కింది వర్గాలు
అంతా కూడా అగ్రవర్గాలది నడుస్తూ ఉందని చెప్పి కింది కులాలు చదువుకోవాలి, చదువుకోకపోవడం వల్ల జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోవడం వల్ల సమాజంలో ఏం అర్థమైతే లేదని చెప్పి తను చదువుకొని తన భార్యకు చదువు నేర్పి తర్వాత సమాజంలో మహిళలందరికీ చదువు నేర్పాలని చెప్పి ఒక స్కూల్కు పంపుతూ ఉంటే అగ్రవర్ణాలు వాళ్ళ భార్య చదువు నేర్పడానికి పోతూ ఉంటే ఆమె మీద పేడ చల్లడము, పోనివ్వకుండా అడ్డుపడడం చేస్తే కూడా ఆమె ఒక చీర సంచిలో పెట్టుకొని ఒక చీర పట్టుకొని స్కూల్కి వెళ్ళి అలుగుజల్లిన చీరని మళ్ళీ బడికి పోయి తీసేసి మళ్ళీ ఆ మహిళలందరికీ కూడా చదువు నేర్పిన ఘనత పూలే గారి భార్యది అయిన పూలే గారిది. ఈ సమాజంలో నిమ్న కులాలు ఏం తెలియకుంటున్నాయని చెప్పి అందరూ చదువుతోటే జ్ఞానం అవుతుందని చెప్పి మహోన్నతమైన వ్యక్తి కృషి చేసిండు. కాబట్టి ఆ పూలే గారికి ఘనమైన నివాళులు. ఆయన తోవలో మనం అందరం కూడా నడవాలని చెప్పి ఈరోజు మనం ఇట్లా నిలబడ్డామంటే చెప్పి ఇక్కడ స్వయంగా కూర్చుండి ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని ఇక్కడ మాట్లాడగలుగుతున్నామంటే ఈ పూలే గారి పుణ్యాన్న తప్ప మనం ఇంకోటి లేదు. మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎర్రబల్లి రఘునాథ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి వెంకటస్వామి కాకా కుటుంబం సభ్యుల గురించి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ వివేక కుటుంబం ప్రజలకు ఏం చేసిందని మాట్లాడడం జరిగింది. కుటుంబం కావచ్చు, మరి కుటుంబం చిన్న స్థాయిలో ఉన్నోళ్ళు భర్తకు చేస్తే మరి కుటుంబం గడవడం కష్టమైతే అని చెప్పేసి కుటుంబ మిషన్ కేంద్రాలు పెట్టి మరి వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఇంటికో కుటుంబ మిషన్ చొప్పున వాళ్ళకు 3000 మందికి ఈ కుటుంబ మిషన్లు ఇవ్వడం జరిగింది పార్లమెంట్ స్థాయిలో. అది ఒక్కటే కాకుండా బోర్వెల్స్ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలలో గల్లీకి బోర్వెల్స్ చేసి వాటికి ట్యాంకులు కట్టించి ఇంటింటికి నీళ్లు పోయేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అదొక్కటే కాదు, మందవారి ప్రాంతానికి నీళ్లు గోదావరి వాటర్ రానప్పుడు సింగరేణి జీఎం గారితో మాట్లాడి సింగరేణి ఫైన్ లైన్ మైన్ నుంచి ట్యాంకర్లు పెట్టి బెల్లంపల్లికి 5 ట్యాంకర్లు, కాచిపేట మండలంలో ఉన్నటువంటి కాచిపేటలో 3 ట్యాంకర్లు, మందమారికి 6 ట్యాంకర్లు, మరి రామకృష్ణపూర్కు 4 ట్యాంకర్లు, ఈ ట్యాంకర్లను సొంత పైసలతో పెట్టి ఇంటింటికి నీళ్లు పోయడం జరిగింది. ఈ రోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు ఆ ఓపిక ఉంటే మందవారికి రాండి, ఏ గల్లీలో నిలబడ్డా కూడా మరి వెంకటస్వామి కుటుంబం ఏం పనులు చేసిందని చెప్తా ఉంటారు. అదొకటి. అంతేకాకుండా మీరు ఇంకోటి మాట్లాడుతున్నారు, వెంకటస్వామి కుటుంబం అంటే కాకా గారు చేసిన పనులు ఆషామాషి పనులు కాదు. గోదావరి కానీ పోవాలంటే ట్రైన్లో పోవలసిన పరిస్థితి ఉండే, లేకపోతే వెహికల్ పట్టుకొని నీకు మోటార్ సైకిల్ పట్టుకొని పోయి పడవలు వేసుకొని అవతలికి నడిచిపోయేటువంటి పరిస్థితి ఉండే. గోదావరి బ్రిడ్జ్ ఎవరు వేసింది మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. వెంకటస్వామి కాకా గారు వేయించిండ్రు. అదొక్కటే కాదు, మంచిర్యాలలో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ వేయించిండ్రు, వెంకటస్వామి కాకా వేయించిండ్రు. రాళ్ళవాగు దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎవరు వేయించిండ్రు? వెంకటస్వామి కాకా వేయించిండ్రు. మరి రాయపట్నం నగర వేసినప్పుడు బ్రిడ్జ్ ఎవరు వేయించిండ్రు? వెంకటస్వామి కాకా వేయించిండ్రు. మంచిర్యాల నుంచి బ్రిడ్జ్ గోదావరి నుంచి బెల్లంపల్లి వరకు గోదావరి నీటి పైప్ లైన్ లేపించి మొట్టమొదటిసారిగా గోదావరి నీళ్లు అందించింది ఎవరు? వెంకటస్వామి కాకా చేసిండ్రు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బీజేపీ కార్యకర్తలు లక్ష్మీదేవి గార్డెన్ నుండి రాజారెడ్డి గార్డెన్స్ వరకు పట్టణ నలుమూలల నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. పెద్ద కార్యక్రమం ఏదైతే మనం సాధించుకున్నామో మన కామారెడ్డి నియోజకవర్గంలో కూడా రాబోయే రోజుల్లో మన పార్లమెంట్ అభ్యర్థి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టీడీ పార్టీ గారు కూడా అదేవిధంగా కష్టపడి తనవచ్చి ఈ 30 రోజుల్లో మళ్ళీ విజయం సాధించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన అదేవిధంగా పనిచేసి మన హైదరాబాద్ పార్లమెంటును మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే కామారెడ్డి నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంతకుముందు ఎప్పుడు వచ్చినా బాధ అనిపిస్తుండేది. కానీ మీరు అందరు గెలిపించినటువంటి ఈ గెలుపును చూసిన తర్వాత ఎప్పుడు వచ్చినా కానీ మంచి జోష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం మండలం గోపాలపురం గ్రామం నుండి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరికలు జరిగాయి. వీరికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నిలసండి పెద్ద నిలసండి ఓకే నెక్స్ట్ ఎలా చూడండి ఒకసారి ఇలా చూడండి బుధవారం రాత్రి నెలవంక దర్శనంతో ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్ ముగిసింది. నెల రోజుల ఉపవాసాల అనంతరం కొత్తపేట నియోజకవర్గంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను గురువారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ మాసం ముగింపు సందర్భంగా అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. إن لكل قوم عيدا وهذا عيدنا الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు వివిధ అనారోగ్య సమస్యలతో వందలాది మంది ఆసుపత్రికి వస్తూ ఉంటారు. ఈ వేసవి తాపానికి వారి దాహార్తి తీర్చుకోవడానికి జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మరియు ఎంవి కేశవరెడ్డి మెమరబుల్ ఫౌండేషన్ చైర్మన్, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు, త్రాగునీటి దాత ఎంవి శ్రీధర్ రెడ్డి గారు త్రాగునీరు చలివేంద్రం ప్రారంభించారు. వీళ్ళు ఫోకస్ చేయాలి వీళ్ళిద్దరిని. వచ్చిన నీళ్ళు కూడా కాదు ఆయన ఫౌండరు కేశవరెడ్డి వాళ్ళ రెండవ కొడుకు ముందున్న చూడు సార్ పెద్ద ఆయన ఆఫీస్లో వచ్చిన ఫోటో వాళ్ళ అబ్బాయి. శ్వాస దీన్ని పట్టుకో. బుధవారం నెలవంక కనిపించడంతో ముస్లిం ఈద్ ఉల్ ఫితర్ ను ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ పర్వదిన సందర్భంగా గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు ఆచరించి పండుగ జరుపుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి ప్రధాన ఈద్గా మరియు మసీదుల వద్దకు గురువారం ఉదయం 9 గంటలకల్లా చేరుకొని ముస్లిం సోదరులు ప్రార్థనలు గావించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో జుక్కల్ నియోజకవర్గం పిట్లం ఓటర్స్ యొక్క మనసు మార్చి ఓటర్కు దగ్గర చెప్పేటువంటి శక్తి ఎవరికి ఉందంటే అది మీకు మాత్రమే ఉంది. మీరే చేయగలుగుతారు, ఎవరు చేయలేరు. ఇవన్నీ మనం విశదీకరించాలి. మన మంచి అవకాశం ఇది. చెప్పలేదనుకో తప్పు మనదు. చెప్పినప్పటికీ కూడా ప్రజలు మన మాట లేదనుకో మన ఇష్టం. ఇక మనం చేయదగ్గది ఏం లేదు. మరి మేము చెప్పినాం పోయి చెప్పిన తర్వాత కూడా మీరు అట్టిన వాడు ఏం చేయమంటారు? మరి ఏమి ఇస్తలేడు. వేసిన తర్వాత లాభం ఏంది? పచ్చిగడ్డ వేసి కొడుబరకు గబ్బ 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 తినేసింది. తెల్లారి పార్లమెంట్ దగ్గర పోతే వెనుక వద్దంతది, ముగ్గురు పోతే పొడుస్తుంది. మరి గది కావాలన్నా పచ్చిగడ్డో ఎండుగడ్డో ఇంత దారుణం కుడిది పోసినటువంటి ఇంటికాడ బరే కట్టేసుకుంటే పొద్దుగా లేచి పిల్లలకు మనకు రెండు ఇచ్చే పాలిచ్చే బరే కావాలన్నా పాలిచ్చే బరే కావాలి కదా. గదే చెప్పాలి. ఇదొకటి. ఇక బీజేపీ మోదీ గారు
हमारी सरकार आई तो देश भर में हम किसान भाई का आमदनी दुगनी करेंगे और साल को 2 करोड़ नौजवान को नौकरियां दिलाएंगे। तेलंगाना में काजीपेट में रेलवे कोच फैक्ट्री डालेंगे।